నమస్కారం అండి. నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. నేను కార్డియాలజిస్ట్ని. మోవా శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం. నేను చెప్పేది ఒకటి, అలాగే రకరకాల మంది రకరకాల డైట్ అడ్వైజ్ ఇస్తూ ఉన్నారు. సో ఇది తింటే మంచిది, అది తింటే మంచిది అని చెప్పేసి మీకు యూట్యూబ్లో రకరకాల వీడియోలు పెట్టడం జరుగుతూ ఉంది. సో ఒకదానికి పొంతన లేకుండా ఉండటమే కాకుండా పరస్పర విరుద్ధంగా కూడా అన్నీ ఉంటున్నాయి. ఇప్పుడు నేను అన్నం మానేసేయండి, ప్రోటీన్ పెంచండి, పొద్దున్న తినకండి అని చెప్తుంటాను. కొంతమంది బ్రేక్ఫాస్ట్ ఆపేస్తే అట్లా బ్రేక్ఫాస్ట్ బాగా తినాలి, బీట్ బ్రేక్ఫాస్ట్ లైక్ ఎ కింగ్ అని కొంతమంది చెప్తారు. ఇవన్నీ కాదు, అసలు జస్ట్ పళ్ళే తినండి, ఆకులు అలములు తినండి, దీంతో మీకు ఆరోగ్యము, మన పూర్వీకులందరూ ఇదే తిన్నారు, మహర్షులు అడవుల్లో అదే తిన్నారు అని కొంతమంది. కొంతమంది అయితే ఇవన్నీ కాదు కొబ్బరి నూనె తాగమని కొంతమంది. ఇట్లా రకరకాల పరస్పర విరుద్ధమైనటువంటి డైటరీ అడ్వైజర్స్తో ప్రజల్ని ముంచెత్తుతున్నారు జనాలు బేసికలీ. ఇవాళ మనం పరిశీలించేది ఏంటంటే, పళ్ళు తింటే మంచిదా? దీని మీద అంతకుముందు నేను వీడియో చేస్తే చాలామందికి నచ్చల. సో పళ్ళు తినాలా తినొద్దా అని చెప్పి దాని గురించి మనం ఒక క్లారిటీ ఇవ్వాలి. ఒక స్టోరీ చెప్తా. ఒక ఆవిడ ఉన్నది. ఆవిడ రష్యన్ ఆరిజిన్, రష్యాలో పుట్టి పెరిగినప్పటికీ అమెరికాలో స్థిరపడింది ఒక ఆవిడ పేరు ఏంటంటే జానా సామ్సనోవా. ఆవిడ వయసు 39 ఏళ్ళు. ఆమె ఇది మొదలుపెట్టింది, ఈ ఎక్స్పెరిమెంట్ మొదలుపెట్టింది. వట్టి పండ్లే తింటే నాకు ఆరోగ్యం ఎట్లా ఉంటుంది? పళ్ళు అనేవి ఎవరు తయారు చేసినవి కాదు, కెమికల్స్ కావు, నేచర్ ఇచ్చినటువంటి, నేచర్లో వచ్చినటువంటి పళ్ళు కదా, వీటిని తింటే మనకి మంచి జరుగుతుంది, ఎంతో ఆరోగ్యకరమైనది అని చెప్పేసి ఆవిడ పళ్ళే తినడం మొదలుపెట్టింది. సో పళ్ళే మొదలు పెట్టంగానే ఆవిడకి బరువు తగ్గడం, మొహంలో గ్లో రావడం, సో అందరూ చాలా బాగున్నావు జానా అని చెప్పేసి ఆవిడ చెప్పడంతో అవే కంటిన్యూ చేస్తూ వచ్చింది. సో ఆవిడ 4 ఏళ్ళు ఇంకా వేరే ఏమి తినలే, ఒకటి పండ్లు మాత్రమే, పండ్లు లేకపోతే కొబ్బరి నీళ్ళు, ఇట్లా అంటే చెట్ల నుంచి వచ్చేటటువంటి పదార్థాలనే తింటూ ఆవిడ గడిపింది. 3 ఏళ్ళు చేసిన తర్వాత ఆవిడకి కాళ్ళు వాయించడం మొదలుపెట్టాయి. ఆ టైంకి ఆవిడ అమెరికాలో, న్యూయార్క్లో ఉండేది. అక్కడి నుంచి ఆవిడ మలేషియా, ఇండోనేషియా అక్కడ ఉండడం మొదలుపెట్టింది. సో ఈ కాళ్ళు వాస్తున్నాయి ఏంటి అని చెప్పేసి మళ్ళీ న్యూయార్క్ రాగా వాళ్ళు పరీక్షలు చేసి, అమ్మ నీకు ప్రోటీన్ అనేది సరిగ్గా నువ్వు తినడం లేదు, ఈ పళ్ళలో ప్రోటీన్ ఉండడం లేదు, కాబట్టి నీకు కొంచెం ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది అంటే, ఆవిడ ఇక్కడ మన వాళ్ళు అనేటటువంటి మాటలే చెప్పి వాళ్ళకి ఏమంటారు మాటలు, మీరందరూ ఒక మెడికల్ మాఫియా, మీరు మందులు తయారు చేసి మా మీద పెట్టి మీరు డబ్బులు సంపాదించుకుంటున్నారు తప్ప ప్రజలకు మంచి చేయరు, మీరందరూ ఒక మాఫియా లాంటి వాళ్ళు అని చెప్పేసి వాళ్ళకి హాస్పిటల్ నుంచి తప్పించుకుని మళ్ళీ వెళ్ళిపోయి అక్కడ వెళ్ళిపోయి మళ్ళీ కంటిన్యూ చేస్తూ అలాగే వచ్చింది. సో ఆగస్టు 5, 2023 ఆవిడ మరణించడం జరిగింది. సో ఈ జానా సామ్సనోవా యొక్క కథ, ఆవిడకు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్, అంటే యూట్యూబ్లో వీడియోలు పెడుతూ ఉండేది. జానా డి ఆర్ట్, జానా డి పైన ఆర్ట్, ART అనేది ఒక ట్విట్టర్ హ్యాండిల్ కూడా ఆవిడ చేసేది. జానా సామ్సనోవా, ZHANNA సామ్సోనోవా అనేటటువంటి యూట్యూబ్లో వీడియోలు ఉంటాయి, ఇప్పటికీ మీరు చూడొచ్చు. అలాగే ట్విట్టర్లో కూడా మీరు చూడొచ్చు. ఆఫ్ కోర్స్ ఆవిడ ఆగస్ట్ 5న మరణించడం జరిగింది. పండ్లు అట్లాగే ఉడక పెట్టనటువంటి రా ఫుడ్స్, న్యాచురల్గా వచ్చేవి, ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయింది కదా, కూరలన్నీ కొనుక్కోవాలంటే ఆర్గానిక్ ఫుడ్స్ తినాలి, న్యాచురల్గా పండించినటువంటి ఫుడ్స్ తినాలి. దీనిలో ఇంకొక వేరియేషన్ ఏంటి, ఉడకపెట్టనివి తినాలి, న్యాచురల్గా రాగా ఉండేవి, ప్రకృతి నుంచి వచ్చినవి, మన ప్రకృతిలో పుట్ట మనకు మంచిది అని చెప్పేసి. ఇట్లాంటి వాటి వల్ల మనకేంటి, ఒట్టి పండ్లే తినడం వల్ల ఏమిటి అంటే, పండ్లలో కొన్ని మంచి గుణాలు ఉన్నాయి. పండ్లలో ఉన్నటువంటి మంచి, బై ద వే వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ లాగా ఎగ్గేరియన్స్, అంటే వెజిటేరియన్తో పాటు గుడ్లు తినేవాళ్ళు, వాళ్ళని ఎగ్గేరియన్స్ అంటారు. ఏమీ లేకుండా పండ్లు తినేవాళ్ళని ఫ్రూటేరియన్ అంటారు. ఈమె ఈ కోవకు చెందింది, ఫ్రూటేరియన్. సో ఇటు పళ్ళు తప్ప ఏమి తినరు అనమాట. సో పండ్లలో ఉన్నటువంటి మంచి ఏంటంటే, దాంట్లో తీపి ఉన్నది, ఫ్రక్టోజ్ అని, దానివల్ల కాస్త మనకి ఎనర్జీ వస్తుంది. సో పూర్తిగా అది ఎనర్జీ లేనిది కాదు, దానిలో ఎనర్జీ ఉంది, దాంట్లో పీచు పదార్థాలు ఉన్నాయి. సో మన పేగులకి ఎంతో ముఖ్యమైనది, పేగులు కదలడానికి అది ఎంతో ఉపయోగపడుతుంది. దానిలో వైటమిన్స్ ఉన్నాయి, పొటాషియం అనేది అధికంగా ఉన్నది దాంట్లో, ఇలాంటివి కొన్ని సుగుణాలు ఉన్నాయి. కానీ దాంట్లో ఫ్యాట్ లేదు. మనకి శరీరానికి ఫ్యాట్ కావాలి, కొంత కావాలి.
సో ఫ్యాట్ లేదు సరిగదా, ప్రోటీన్స్ అనేవి అస్సలు లేనే లేవు. ఈ రెండు లేకపోవటం వల్ల పండ్లు అనేవి పూర్తిగా పండ్లు మీద ఆధారపడి ఉండటం అనేది అంత తెలివైనది కాదు. సో పండ్లు తినడం అప్పుడప్పుడు తినడం మంచిదే. సో ఎందుకు నేను చెప్పినటువంటి మంచి ఉంది దాంట్లో, కానీ పండ్లు తినడం వల్ల కడుపు నిండుతుంది. మనం రోజు తినేటటువంటి రొటీన్ తిండి ఏదైతే ఉందో, అన్నము ఇట్లాంటివన్నీ ఏవైతే ఉన్నాయో అవి తగ్గుతాయి మనకి. సో అన్నం నుంచి బయటపడడానికి కొన్ని రోజులు మీరు పండ్లని వాడుకోవచ్చు. సో కొన్ని రోజులు మీరు అన్నం తగ్గించుకుంటూ అన్నం సబ్స్టిట్యూట్ వెతుక్కునే టైంలో మీరు పండ్లను ఉపయోగించుకోవచ్చు. అంటే మేబీ వారానికి 2-3 రోజులు కంటిన్యూస్గా మీరు పండ్లు తిన్నా నష్టం లేదు. కానీ పండ్ల మీదనే ఆధారపడటం అనేది దానివల్ల కొన్ని మనకి అవసరమైన పోషకాహారాలని శరీరానికి అందడం లేదు అనేటటువంటిది ఈ స్టోరీ మనకి ప్రూవ్ చేస్తుంది బేసికలీ. సో ఇంకొక యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్, వీళ్ళలో 99.5% మంది ఏమాత్రం సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు మాట్లాడుతుంటారు. ఇంగ్లీష్లో మాట్లాడినంత మాత్రాన వాళ్ళకి సైన్స్ తెలుసు అని కాదు. సో ఇంగ్లీష్లో కూడా వాళ్ళు అపనమ్మకాలు వాళ్ళు ప్రాచుర్యం చేసుకోవచ్చు కాక. సో తెలుగులో మాట్లాడినంత మాత్రం సైన్స్ తెలియదని కాదు, ఇంగ్లీష్లో మాట్లాడినంత మాత్రం సైన్స్ వచ్చని కాదు. సో డీటాక్స్ అనేటటువంటి పదాన్ని వాళ్ళు చాలా క్యాజువల్గా వాడుతూ ఉంటారు. ఎస్పెషల్లీ ఇంగ్లీష్ మాట్లాడేటటువంటి ఈ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ తర్వాత డీటాక్స్ అంటే శరీరంలో ఉన్న మలిన పదార్థాలని తీసేయడము, టాక్సిన్స్ అంటే మలిన పదార్థాలు, చెడు పదార్థాలని తీసివేయడానికి రకరకాల అవి చెప్తూ ఉంటారు వాళ్ళు. వాళ్ళలో పండ్లు ఒకటి. సో అఫ్కోర్స్ పళ్ళలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉన్నాయి, దాన్ని మంచి చేస్తుంది. అంటే శరీరం వాళ్ళ దృష్టిలో ఎంత తెలివి తక్కువ, ఒక కుర్చీ లాంటిదో లేకపోతే పుస్తకం పెన్ను లాంటివి అంటే దాంట్లో చెత్త పారేస్తే అది ఏమీ చేసుకోలేనంత నిస్సహాయుడైనటువంటి ఒక పదార్థం శరీరము. మీరు టాక్సిన్స్ పారేస్తే అది పాపం అలాగే ఎదురు చూస్తూ ఉంటుంది. నువ్వు ఇంకోటి ఏదో చేసి నాలో ఉన్న మలినాన్ని తీసేదాకా నేను అంత నిస్సహాయుణ్ణి అనేటటువంటి తెలివి తక్కువ శరీరం కాదు మనది. మనకి తెలిసిన దానికంటే ఎంతో తెలివైనది శరీరం. దాన్ని తాను ప్రొటెక్ట్ చేసుకోవడం అంటే ఇప్పుడు దాకా ఉన్నటువంటి లక్షల ఏళ్ల ఈ ఎవల్యూషన్లో అతి మోస్ట్ సొఫిస్టికేటెడ్ ఆర్గాన్ ఏదైతే ఉందో అది మానవ శరీరం. అది మనకు తెలిసిన దానికంటే ఎంతో ఎంతో తెలివైనది. దాంట్లో విష పదార్థాలు ఎలా బయటికి పంపించుకోవాలి, ఒక కణములో శరీరంలో మానవ కణములో ఎక్కడైనా సరే దాంట్లో ఉన్న చెడుని, దానిలో ఉన్న టాక్సిన్స్, విషపూరితమైన పదార్థాలని ఎలా బయటికి పంపించుకోవాలి అనేటటువంటి తెలివి ఉన్నది మానవ శరీరం. అంత అద్భుతమైన క్రియేషన్ అది బేసికలీ. సో వీళ్ళు చెప్తే తప్ప టాక్సిన్స్ బయటికి పోవు అనుకోవటం ఎంత అమాయకత్వం అండి. చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. ఒకసారి నేను బైక్ తోలుకుంటూ వెళ్తుంటే అది 1 వే. సో అది అంటే అట్నుంచి ట్రాఫిక్ వస్తుంది, ఇటు నుంచి ట్రాఫిక్ ఇట్లా పోతుంటుంది. సో అట్నుంచి ట్రాఫిక్ వస్తుంది, ఇట్లా చూసుకుంటూ నేను ట్రాఫిక్ వెళ్తుంటే సడన్గా ఆపోజిట్ నుంచే వచ్చి ఎవడో నాకు బైక్ తోటి నా బైక్ని ఢీ కొట్టడంతో నేను గాల్లో ఎగిరి పడ్డాను. మా గాల్లో ఎగిరి ఎట్లా పడలేదు, నేను గాల్లో ఎగిరి ఒక సోమర్సాల్ట్, ఒక పిల్లి మొగ్గ వేసి అవతలికి వెళ్ళాను. సో నాకు ఏమి దెబ్బలు తగలదు. సో అదంతా అయిపోయింది. సార్ నేను ఆశ్చర్యపోయాను. నాకు తెలియకుండా, నేను కావాలని చెయ్యకుండా ఇట్లా పిల్లి మొగ్గ గాల్లో ఎట్లాగా నేను వేశాను అని. శరీరం గాల్లో ఎప్పుడైతే ఉన్నదో దాన్ని తాను కాపాడుకోవడానికి ఏమి చెయ్యాలి అనేటటువంటి ఆటోమేటిక్ తెలివి నేను చెప్పకుండా ఆ శరీరం తాను అట్లా మలుచుకొని నాకు దెబ్బలు తగలకుండా తాను కాపాడుకుంది. ఇది నేను చెప్పింది కాదు కదా, శరీరానికి తెలుసు. తాను కాపాడుకోవాలంటే ఏం చేయాలో దానికి రిఫ్లెక్సివ్గా దానికి తెలుసు. అంతా నాకు ఆశ్చర్యం వేసింది. మన శరీరం, అందరి శరీరాలు అంతే. సో ఈ శరీరానికి ఇంత తెలివితేటలు ఉన్నాయా అని నేను తెలుసుకుని ఆశ్చర్యపోయాను అనమాట. సో ఈ డీటాక్స్ అనేటటువంటి పదాన్ని ఎవడైతే వాడుతుంటారో వాళ్ళకి నా మనం ఏంటంటే, మీరు డీటాక్స్ కొత్తగా మీరు చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు శరీరంలో మీరు ఉన్న తెలివితేటల్ని అది ప్రదర్శించడానికి మీరు కాస్త తావిస్తే, శరీరాన్ని బలం చేకూర్చేటట్టుగా ఎక్సర్సైజ్ చేస్తే మీరు అది ఏమి చేయాలో దాని సంగతి చూసుకుంటుంది. మూత్రం మీరు కావాలని ప్రొడ్యూస్ చేస్తున్నారా, మూత్రంలో చెడు పదార్థాలు బయటికి పంపించాలి, మలంలో లెట్రిన్లో చెడు పదార్థాలు బయటకు శరీరానికి తెలీదా? అది మీరు అడిగితే చేస్తుందా? మీరు ఏమి తిన్నా, మీరు ఏమి తాగినా అవసరమైనవి తీసుకుని అనవసరమైన దాన్ని బయటికి పంపించుకుంటుంది. ఇది అవసరం, ఇది అనవసరం మీరు చెప్పట్లేదుగా, దానికి తెలుస్తుంది. అట్లాగనే డీటాక్స్ అనేటట్టు మీరు కొత్తగా చేయాల్సిన అవసరం లేదు. డీటాక్సిఫికేషన్ అనేది ఏమి చెయ్యాలి అనేటటువంటి శరీరానికి తెలుసు. సో మీరు కొత్తగా ఇట్లాంటి
కొత్త కొత్త పదార్థాలు తింటూ ఏవో పరికరాలతో మీరు కొన్ని మసాజులు చేయించుకుంటూ మీరు డబ్బు దండగ చేసుకోవడానికి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. సో డీటాక్స్ మీరు చేయాల్సిన అవసరం లేదు. మీరు శరీరాన్ని ఎక్సర్సైజ్ ద్వారా దృఢపరచండి. అప్పుడు అది దానికి ఏం చేసుకోవాలో అది తన పని తాను చేసుకోగలదు. కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఒట్టి పండ్లు ఎంతకాలం తినాలి? ఇప్పుడు దాకా మనం కొంచెం బయటకు వెళ్ళడం జరిగింది డీటాక్స్ అనేటువంటి పదం వల్ల. పండ్లు తినడం మంచిదే. సో పండ్లు ఎంత మీరు తినాలి అనేది చూసుకుంటే సరిపోతుంది తప్ప పండ్లే నాకు మంచి చేస్తాయి అని పండ్ల మీదనే ఆధారపడటం అనేది, ప్రతిరోజు సాయంత్రం పూట రాత్రి పూట పండ్లు తినడం అనేది ఇంతకంటే కొంచెం ఇంకా అర్ధరహితమైన పళ్ళ రసాలు తాగడం అనేది అంత ఆరోగ్యమైన పని కాదు. పండ్లు తినడం మంచిదే. మ్యాక్సిమం 1-2 రోజులు తినండి. ఉపవాసాలు ఉంటాం. మా ఉపవాసం ఉన్నప్పుడు మీ కడుపు నింపడానికి, ఆకలి చంపుకోవడానికి పండ్లను వాడుకోండి. దాని తర్వాత మీరు హెల్తీ డైట్కి మీరు వచ్చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. హెల్తీ డైట్ అంటే అన్నం ఆపడం, కార్బోహైడ్రేట్ తగ్గించడం, అది హెల్తీ డైట్ తప్ప ఒట్టి పండ్లే కంటిన్యూస్గా తినడం అనేది మంచిది కాదు అనేది ఈ జానా శాంసనోవా యొక్క కథ మనకి చెప్పేటటువంటి సారాంశం అన్నమాట. సో ఇదండి, పండ్లే తినాలా, పండ్లు మంచివా అనేటటువంటి క్వశ్చన్లో ఇది ఒక మలుపు. నమస్కారం అండి.